దిలీప్ కుమార్ గారు, చెప్పండి. నా పాయింట్ ఒకటే, అంటే ప్రభుత్వాలు ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మరొకటి, తెలంగాణ ఒకప్పుడు చంద్రబాబు గారి హయాంలో మనం మాదాపూర్ ఏరియా హైటెక్ సిటీ అక్కడ మొదలు పెడితే, ఆ తర్వాత గచ్చిబౌలి రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నానక్రామ్ కూడా ఇంకా వెనక్కి కొంత బీఆర్ఎస్ హయాంలో ఒక పార్ట్ ఆఫ్ సిటీ బాగా డెవలప్ అయింది, జనాభా ఇప్పటికే 1 కోటి దాటిపోయింది. బట్ విస్తరణ జరగాలి, అన్ని ప్రాంతాలు సమంగా డెవలప్ కావాలంటే ఒక ఆలోచన ముందు పెట్టారు. ఇంకా పూర్తిగా రాలేదు, రేపు 9వ తారీఖు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. బట్ అయిపోయింది సార్, కాదు రాకేష్ గారు, ఓకే అంటే కొన్ని పాయింట్లు వస్తున్నాయి కానీ మొత్తం వాళ్ళు అన్ని విద్య, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యాల పెంపకం వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. విధాన పత్రం అఫీషియల్ గా 9th అన్నారు, బయటకు వచ్చింది నేను చెప్పట్లేదు. నో సార్, ఆల్రెడీ టుమారో ఆన్వర్డ్స్ హ్యాండ్ ఓవరింగ్ టు ద ఆల్ మున్సిపాలిటీస్ జిహెచ్ఎంసీ అయిపోయింది. ఓకే రైట్, మీరు చెప్పేది ఇవన్నీ మనం కాదు. దిలీప్ గారు ఎలా ఆలోచన? కటారి గారు, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒకటి ఏంటంటే, మనకు తెలుసు గతంలో 5 year పంచవర్ష ప్రణాళికలు అన్నారు, తర్వాత అన్నారు యాన్యువల్ ప్లాన్స్ అన్నారు, తర్వాత అన్నారు బడ్జెట్ జీరో బేస్డ్ బడ్జెట్ అన్నారు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ రకరకాల గవర్నమెంట్స్ గతంలో చేశాయి. చంద్రబాబు గారు మీరు అన్నట్టు విజన్ 2020 అని కూడా ఒక డాక్యుమెంట్, పెద్ద చర్చ అది. అంటే ఒక ప్లానింగ్ మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండాలి. ఏ రకమైన ప్లానింగ్ ఉంటే ఏమవుతుంది అన్నది ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, విద్య కానీ వైద్యం కానీ లేదా ఉపాధి రంగాలు కానీ ఇవన్నీ కూడా కునారిల్లిపోయినాయి. మనం అనడంగా సీఎంఏ చెప్పుకున్నాడు 1,32,000 కోట్ల ప్రతిపాదన కేంద్రానికి పంపితే రూపాయి రాలేదన్నాడు. నా దగ్గర ఆదాయం ఎంత అంటే 8,600 కోట్లకు మించిన ఆదాయం నెలకు లేవు, నేను మందకృష్ణ మాదిక్కు ఆర్ కృష్ణకి అప్పచెప్తా, మీరే షార్ట్ పారించుకుంటారా, ఇంకోటి ఇచ్చుకుంటారా, ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అన్నాడు. అది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఇక్కడి నుంచి మనం 47 దాకా విజన్ డాక్యుమెంట్ ఇచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటే, వెనకటికి 10 ఏళ్ల కింద ముంగేరి లాల్ కి హసీన్ సప్నే అని ఒక సీరియల్ వచ్చేది. ఆయన రకరకాల కళలు మనకు చూపించాడు, అద్భుతమైన కళలు. అది ఉంటే ఇట్లా అంటున్నా నేను, గ్రౌండ్ రియాలిటీ ఈ రోజున ప్రాక్టికల్. ఒక బడ్జెట్ ఉంది, ఈ 3 లక్షల కోట్లు ఉన్నాయి, మనం అనుకుందాం 10% నెక్స్ట్ ఇయర్ కి ఇంక్రిమెంట్ ఉంటుంది అనుకుంటే 30,000 crores పెరుగుతుంది. 5 ఏళ్లకు 1.5 lakh crores పెరుగుతుంది. అంటే 3 లక్షల కోట్లు 5 ఏళ్ళు గడిచిన తర్వాత 4.5 లక్షలకు రావచ్చు అనే ఒక అంచనా అన్నది మనం చూస్తున్నాం కదా. బడ్జెట్ ఎస్టిమేట్ 3 లక్షల మీరు బడ్జెట్ ప్రతిపాదిస్తే బడ్జెట్ లో ఎస్టిమేట్స్ వచ్చే కదా 2 లక్షల సంవత్సరం కూడా యాక్చువల్స్ మనం చూస్తున్నాం కదా. వాళ్ళు అనుకున్న ఆదాయం వేరు, అంచనాలు వేరు, కేంద్ర సాయం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, ఆఖరికి వచ్చేది వేరు. ఆఖరికి చూసే వరకల్లా 1,00,000 గ్యాప్ ఉంటుంది, 1,00,000 కోట్ల గ్యాప్ వీళ్ళ ఎస్టిమేట్ కు యాక్చువల్ స్పెండ్ కి. ఇట్లా ఉన్నప్పుడు మనం గ్రౌండ్ మీద నేల విడిచి సాగు చేస్తే ఎట్లా? నేల మీద ఉండి ఇది మా ఇంక్రిమెంట్ రేపొద్దున ఇది విజన్ అంటే ఒక పద్ధతి. కానీ ఊరికేనే ప్రజల మీదకి అద్భుతమైన డాక్యుమెంట్ రిలీజ్ చేసేసి ఇక మేము ఇది చేస్తాం అది చేస్తామంటే ఇక దాని ఏ రకంగా మనం అప్రిషియేట్ చేయాలి చెప్పండి? అది కరెక్ట్ కాదు. అనేది గ్రౌండ్ రియాలిటీకి ఒకటి కాదు. దిలీప్ గారు మీరు చాలా అనుభవం, తప్పలేదు. మీరు అన్నట్టు ప్లానింగ్ ఉండాలి, విజన్ ఉండాలి, రాబోయే రోజుల్లో మేము చేయబోతున్నామని. దిలీప్ గారు ఇక్కడ ఒక అంశం సార్, ఎందుకంటే మీరు చాలా సీనియర్ కాబట్టి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకి, పీపీపీ అనో మరొకటో. అంటే ఒక మౌలిక వస్తువుల కల్పనకి ఈ ప్రభుత్వాలే పెట్టుబడులు పెడుతున్న పరిస్థితి మనకు కనపట్ల. ప్రపంచంలో చాలా, ఈవెన్ భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా మౌలిక వస్తువులన్నీ బీఓటీనో పీపీపీనో ఈ పద్ధతిలోనే వెళ్ళిపోతా ఉన్నాయి. రోడ్లు మనం చూస్తున్నాం, హైవేలు, ఏ హైవే కూడా టోల్ లేకుండా లేదు, ఎవరో కడుతున్నారు. ఈ రకంగా ఒకసారి ఎక్స్పాన్షన్ వచ్చాక అక్కడికి పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీస్ మరొకటో వస్తున్నాయి, ఎకానమీ పెరుగుతుంది. ఇది ఇక్కడ మనకి ఫినామినా అదే నడుస్తుంది కదా దిలీప్ గారు. రాష్ట్రంలో ఆదాయంతో చేస్తారు కదా. మీరు ఇంతకుముందు కూడా మెన్షన్ చేశారు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు పోయినా ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైదరాబాద్ గా రీసెంట్ 10-15 years లో అయిన డెవలప్మెంట్ అనేది ఎనార్మస్ డెవలప్మెంట్, అందులో అనుమానం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆ క్యాపిటల్స్ పోలిస్తే ఇక్కడ సేఫ్టీ ఎక్కువ, భూకంపాలకు దూరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, టెంపరేచర్ కూడా అనుకూలంగా ఉన్న విషయంలో ఏ విధమైనటువంటి బాధ లేదు. మీరు మరిన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి మీరు చెప్తున్న ఇండస్ట్రియల్ పాలసీలో సింగిల్ విండో నిజంగానే ఇంప్లిమెంటేషన్ పెడితే మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది రాష్ట్రానికి? కానీ ఓవర్ అంబిషియస్ అనేవాడు వాడుతున్నాడు.